ఇప్పుడు జరుగుతున్న గత ఎన్నికల్లో సాధించిన కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ ప్రజల మన్ననత పొందుతుందని భావిస్తున్నాము. ఎందుకంటే అనేక రకమైనటువంటి ఇండస్ట్రీసు అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పాలన, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా అభివృద్ధిలో భాగం పంచుకోవాలనేటువంటి ఆకాంక్షతోనే వాళ్ళు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. నిన్న కూడా మన రాయలసీమ ప్రాంతానికి సంబంధించి జమ్మలమడుగులో అతిపెద్ద జిందాల్ కంపెనీ వాళ్ళు కూడా స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తూ అదేవిధంగా సోలార్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకటన చేయడం జరిగింది. మరి అందులో భాగంగా నిన్న భూమి పూజ కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరిగింది. త్వరలో ఆ ప్రాజెక్టు మన రాయలసీమ ప్రజలకు, ఎంతో నిరుద్యోగులకు, అనేక రకమైనటువంటి వారికి ఊరట కలిగించే అంశంగా మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుందనేది అందరం చూసాం. గతంలో ఏ విధంగా జరిగిందనేటువంటి పాలన చూసాం. ఈరోజు వైజాగ్లో కానీ ఒక సిస్టమ్ రావడము, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇస్తున్నారో అదేవిధంగా అభివృద్ధికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ పాలన కొనసాగుతుందని నేను భావిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఈ వర్షాకాలం దగ్గరకు వస్తుంది, అయినా సరైనటువంటి వర్షాలు కురవడం లేదు. ముఖ్యంగా తుంగభద్ర డ్యాంలో నీళ్లు లేకపోవడం వలన సాగునీరు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఈ జిల్లాలో, ముఖ్యంగా మా అనంతపురం జిల్లాకు తీవ్రమైన నష్టంగా మేము భావిస్తున్నాము. మరి ప్రభుత్వం ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి తగు రీతిలో చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా అతి కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాకు సాగునీరు, తాగునీరు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. మరి కృష్ణా జలాలను తరలించి అందరినీవా ద్వారా అయినా కూడా ఈ జిల్లాకు నీటిని తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా తుంగభద్ర జలాశయంలో కూడా నీటి మట్టం పూర్తిగా అడగంటిపోయింది. మొన్నటి వరకు గేట్లు లేనందువల్ల నీరు నిల్వలేకపోవడం వల్ల గతంలో ఈ నీటి మట్టం తక్కువ ఉన్నప్పుడు కూడా దాదాపు 8-9 టీఎంసీల నీరు అందుబాటులో ఉండేవి. మరి ఈరోజు ఆ పరిస్థితి 9 టీఎంసీలు కూడా లేనటువంటి పరిస్థితి ఈ వర్షాభావం వలన తుంగభద్ర డ్యాంకు నీరు చేరుకోలేదు. మళ్ళీ రాబోయే రోజుల్లో ముఖ్యంగా మా అనంతపురం జిల్లాకు సాగునీరు మాట దేవుడెరుగు, తాగునీరు కూడా పరిస్థితి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో కృష్ణా జలాలనైనా ఆంధ్రనీవా ద్వారా ఈ జిల్లాకు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ జిల్లాలో పూర్తిగా వర్షాభావంతో ఆధారపడినటువంటి జిల్లా ఇది. అటువంటి జిల్లాకు గతంలో రాజశేఖర రెడ్డి ద్వారా అంతో ఇంతో తాగునీరు, సాగునీరు ఆంధ్రనీవా ద్వారా రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆ నీరు కూడా వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా పశుగ్రాసం రైతులకు పంట రుణాలు ఇచ్చే విధంగా కానీ, మరి పంట పండించుకోవడానికి తగిన రుణాలు అందజేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ఖరీఫ్ పంటలో మరి సాగునీరు ఏ విధంగా అయినా కూడా తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జిల్లాను ఆదుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ, అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మా జిల్లాను కూడా అభివృద్ధి బాటలో నడిచే విధంగా పనులు కల్పించాలని కోరుకుంటున్నాము. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు పనికి ఆహార పథకాన్ని చేపట్టడం జరిగింది. దాని ద్వారా కూడా రైతు కూలీలకు మంచి పని దినాలు దొరికే విధంగా ప్రభుత్వం చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా పశుగ్రాసం అందించాలని,
రైతులకు పంట బీమా పథకాన్ని అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. ఇక ఈ సందర్భంగా మేము కోరేది ఏమంటే, త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ ఎన్నికల్లో జనరల్గా గత ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వంలోని నాయకులే సంస్థాగత ఎన్నికల్లో విజయం సాధించే దిశగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ప్రతిపక్షం కూడా ఏది సరైనటువంటి దిశలో అడుగులు వేయడం లేదు, ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. ముఖ్యంగా రాజధాని విషయంలో పూర్తిగా ప్రజలను తికమక పెట్టే ప్రకటనలు రోజు ఒకటి వస్తున్నాయి. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అమరావతి రాజధానిగా ప్రకటించింది. మరి అమరావతి రాజధానిలో కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం కానీ, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కానీ, R&B మంత్రులు కానీ, మన ఆర్థిక మంత్రి కానీ పదే ప్రకటనలు చేస్తున్నారు. మరి ఆ ప్రకటనలే కాకుండా నిజంగా అభివృద్ధి వైపు నడిపించి రాజధానికి పూర్తిగా రూపురేఖలు తీర్చిదిద్దాలని ఈ 2 ఏళ్లలో, ఇప్పటికే గత 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా కాలపరిమితి కేవలం 3 సంవత్సరాలే. ఈ 3 సంవత్సరాల్లో కూడా చివరి సంవత్సరం పూర్తిగా ప్రజలు ఎన్నికల వైపు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కేవలం ఈ ప్రభుత్వానికి ఉండేది కూడా 2 సంవత్సరాలు గడివే. మన కేంద్రంలో కూడా భాగస్వాములైనటువంటి కూటమి ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం నుంచి అపారమైనటువంటి నిధులు తీసుకొని వచ్చి పూర్తిగా రాజధానికి ఏ విధమైనటువంటి రాజధానికి కావాల్సినటువంటి వసతులు ఉన్నాయో వాటిని అన్నీ ఈ 2 ఏళ్లలో పూర్తి చేసి ఒక స్థిరమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చేసింది. అమరావతి రాజధాని అని చెప్పేసి డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ రాజధాని పూర్తిగా మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు మారకుండా, మళ్ళీ వేరే ఆలోచనలు ప్రజలకు రాకుండా ఉండే విధంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నాయకుడు రోజుకొక మాట మాట్లాడడం జరుగుతుంది. మావిగాన్ని అంటున్నారు, విజయవాడ అంటున్నారు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడైతే 3 రాజధానులు అన్నారు. మరి ఏది ఇప్పటి వరకు క్లారిటీగా చెప్పడం లేదు గత ప్రభుత్వ నాయకులు కానీ. మరి ఇప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి పూర్తిగా రాజధాని ఏదో ఒక నిర్ణయంతో ఏర్పాటు చేసింది, దాన్ని అమరావతిగా నిర్దేశించడం జరిగింది. మన అమరావతి కూడా మళ్ళీ మార్పులు జరగకుండా పూర్తిగా రాజ్యాంగపరమైనటువంటి పరిమితుల్లో రాజధాని ఏర్పాట్లు చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము.